మరో కాలర్ అయితే ఉన్నారు బాలరెడ్డి గారు, రోషయ్య గారు నంద్యాల నుంచి. రోషయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మేము భూమి కొని 9 సంవత్సరాలు అవుతుంది సార్. అయినాక ఆయన మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి మళ్ళీ నెల లోపల 10 రోజుల లోపల కమ్ములకు ట్రాన్స్ఫర్ చేపించారు సార్. ట్రాన్స్ఫర్ చేపించినాక మేము పోయినాము కలెక్టర్ ఆఫీస్ పోతే మళ్ళీ మాకే అయింది సార్. అది మాకే అయినాక మమ్మల్ని చేతికాడు రానియకు సంతం పొడుస్తామని రానియకున్నారు. ఎవరు మీకు అమ్మిన వ్యక్తి? పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తామండి. మిమ్మల్ని బెదిరిస్తుంది ఎవరండి? మీకు అమ్మిన వ్యక్తి పద్ధతి కాదు అది. ఎంఆర్ఓ దగ్గర చూపిస్తే మాదేని రాసిచ్చాడు, అన్ని కాగితాలు అన్ని కరెక్ట్నే ఉన్నాయని. కాదండి, ఇప్పుడు మీకు అమ్మిన వ్యక్తి మీకు రివర్స్ లో మిమ్మల్ని బెదిరిస్తున్నారా? మీకు ఎవరైతే ఆ భూమిని అమ్మారో ఆ వ్యక్తి మిమ్మల్ని బెదిరిస్తున్నారా అండి అంటున్నా. బెదిరిస్తున్నారండి, సంపదం పొడుస్తామంటున్నారు, ఊర్లోకే రానియకున్నారు. మీకు అమ్మినట్టు మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా? రిజిస్టర్ కాగితం అన్ని ఉన్నాయి. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయినాము, మళ్ళీ మాగిపరమైనవి ఎంఆర్ఓ ఆఫీస్ చూపించినాము, వాళ్ళు మాది ఇచ్చినారు. మళ్ళీ ఎస్ఐ గారికి రిపోర్టు. మరి మిమ్మల్ని ఇప్పుడు బెదిరించినట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా మీరు? చెప్పినాము సార్కు, చెప్పినాము, రాసిచ్చినాము. కాదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా మీరు అంటున్నా? ఇచ్చినాము సార్. మరి పోలీసులు ఏం చేశారు? పిలిచి చెప్తామయ్యా అదయ్యా ఇదయ్యా అంటారు. మరి చెప్పారా? ఏమండి? పిలిచి చెప్తామన్నారు కదా, మరి చెప్పారా అండి అంటున్నా. మేము పోయి చెప్పాము, వాళ్ళు పిలిచి వచ్చినారు. వచ్చి మేము ఏమంటారు, మేము చేయలేదు అది ఇది అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు దాన్ని మొక్కలు నాటేస్తారు, ఈత మొక్కలు దౌర్జన్యంగా. ఓకే, ఇదంతా జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? ఏమండి? ఈ మొక్కలు నాటింది జరిగింది ఎన్ని రోజులు అవుతుంది అంటున్నా? ఒక నెల రోజులు అవుతుంది సార్, 4 రోజులు అటు ఇటు. ఓకే, అది మళ్ళీ వాళ్ళు ఈత మొక్కలు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగినాం. మీ శాతం అయితే పిక్కపోరి అది ఇదేంటున్నారు వాళ్ళు కూడా. ఎస్ఐయో ఆయన ఎస్ఐయో మాకు తెలియదు. గద్వాళ్ళు. మీరు టీవీ చూస్తున్నట్లున్నారండి, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. ఏమో సార్? టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి అంటున్నాను. సరే సార్. అయితే బాలరెడ్డి గారు, ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నా పేరు రోషయ్య అండి. నాకు అర్థమైందండి, అడ్వకేట్ గారి పేరు బాలరెడ్డి గారు. మామూలుగా ఇప్పుడు అమ్మిన వ్యక్తి మళ్ళీ బెదిరించడం, చంపేస్తానని చెప్పడం, భూమి ఇవ్వకపోవడం, మళ్ళీ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు పిలిచి సర్ది చెప్తామని చెప్పారంటే మరి ఎంతవరకు చెప్పారనేది మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈత మొక్కలు నాటారంట, మీకు చేతనైంది చేసుకోండి, మేము మాత్రం ఇది తీయము, అది ఇదని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు బాలరెడ్డి గారు. ఇది ఒకటి సార్, పోలీసు వాళ్ళు యాక్చువల్ గా వీళ్ళ కేసు ఇట్లా అనుకూలంగా ఉంది, అమ్మినారు డాక్యుమెంట్ అన్ని లేకున్నప్పుడు ఒకటి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే, ఇంతకుముందు మీకు చెప్పాను, కంపల్సరీ హైకోర్టు రిట్ వేసి పోలీసు వాళ్ళని పార్టీగా చేర్చి కన్సర్న్ ఎస్పీని కన్సర్న్ ఎస్ఎస్ఓను పార్టీకి చేర్చి ఈ విధంగా నాకు భూమి హక్కున్నా కూడా ఈ విధంగా చేసి మళ్ళీ అమ్మినా దౌర్జన్యం చేస్తున్నారు, అమ్మి మాకు ఈ విధంగా ట్రెస్ పాస్ ఈ విధంగా చేస్తున్నారని చెప్పి హైకోర్టు రిట్ వేస్తే పోలీసు వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతారు. మన ఈ విధంగా రీసెంట్ గా నేను కూడా ఒకటి నా క్లయింట్ వేరే వాళ్ళు కొట్టి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అయిపోతే హైకోర్టు లో రిట్ వేసి ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయించాను కడపలోనే. ఆ విధంగా వీళ్ళకి హక్కుండా కాబట్టి ఆటోమేటిక్ గా పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే కొల్యూజన్ అయిపోయింటారు ఆపోజిట్ పార్టీతో. కలగనప్పుడు కోర్ట్ ఆఫ్ లానే కదా, చట్టాన్ని ఆశ్రయించాల్సిందే. వీళ్ళకి అంత శక్తి లేనప్పుడు హైకోర్టుకు పోయి డైరెక్ట్ పోలీస్ రిజిస్టర్ ది కేసు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి చేయమని చెప్పేసి అడగాల. కంపల్సరీ హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది కన్సర్న్ పోలీస్ స్టేషన్. ఇబ్బంది ఏం లేదు. మరొక కాలర్ అయితే ఉన్నారు, శారదా గారు కడప నుంచి. శారదా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? 2002లో మాది చెన్నూరు మండలం అండి, కడప దగ్గర. ఒకతను 2002లో బ్యాంక్ వాళ్ళు ఏపీజీపీకి డబ్బులు కట్టకుంటే అతను యాక్షన్ వేసేస్తారు భూమి. యాక్షన్ వేస్తే ఆ యాక్షన్ లో ఒకతను కొన్నాడు. తర్వాత మేము 2002లో జరిగింది ఇది. మేము 2005లో మేము కొన్నాము.
అప్పటి నుంచి మా ఆధీనంలోనే ఉంది భూమి మాత్రము. ఉమ్, 2022 డిసెంబర్ లో సర్వే జగనన్న సర్వే జరిగేటప్పుడు ఉమ్, మమ్మల్ని సర్వేకి ఆపేశారు సార్ వాళ్ళు. ఉమ్, ఆ సర్వేకి ఆపేస్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అన్ని నా భర్త అయిన శ్రీనివాస రెడ్డి పేరు మీదనే ఉన్నాయి, మీరు కావాలంటే కోర్టుకి వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు కోర్టుకి వెళ్లకుండా మమ్మల్ని పోలీసు చుట్టూ తిప్పారు సార్. అక్కడైతే వాళ్ళైతే పోలీస్ స్టేషన్ లో మాత్రం అన్ని మీవేనమ్మా కరెక్ట్ గా ఉన్నాయి, కాకపోతే మాకు పైనుంచి ప్రెజర్ అది ఇది అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్. మమ్మల్ని ఏం చేశారండి పోలీసులు? పోలీసులు కేసు కూడా ఫైల్ చేయలేదు సార్ వాళ్ళని మేము చెప్తే వాళ్ళ మీద. ఉమ్, సరేలే అని చెప్పి మేము ఇంక కోర్టుకి వెళ్ళాడు అతను. కోర్టుకి వెళ్తే మేము వెయిట్ చేసాము. రీసెంట్ గా మాకు మొన్న ఏప్రిల్ 26 వచ్చి మాకు కోర్టులో కేసు క్లోజ్ అయిపోయింది సార్, మాకే వచ్చింది ఫేవర్ గా. ఉమ్, కానీ ఇంకా ఇబ్బంది పెట్టున్నాడు సార్ మమ్మల్ని అతను. యాక్షన్ వేసిన తర్వాత 3 months లోపల నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళాలా, ట్రిబ్యునల్కి పోకుండా ఇన్నేళ్ళు ఏం చేస్తున్నావు నువ్వు, ఉమ్, ఇది ఎక్కడి పైన నీకు చెల్లదని కోర్టు ఇచ్చేసింది సార్. కాకపోతే కన్నా మేము ఇంజక్షన్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంజక్షన్ ఆర్డర్ పెట్టుకున్నందుకు ఏం నీ మీదని చెప్పినారు ఆ భూమి అని చెప్పి మా మీద మళ్ళీ రివర్స్ అవుతున్నాడు అతను. సరే మెమో వేసి క్యాన్సిల్ కానీ మెమో వేసాం సార్ మేము. ఉమ్, ఇంకొక వాయిదా అంటున్నారు. ఈ లోపల పొలం దున్నాను పోతే కన్నా మళ్ళీ ఇబ్బంది పెడతాడు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా ఈ సిఐలు మా ఎస్ఐలు పలకట్లేదు సార్ మాకు. ఓకే. ఇదే బాలరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు స్పందించట్లేదు సరిగ్గా అనే సమాధానం. మీరు ఇందాక వచ్చిన కాలర్స్ అంతా పోలీసుల వల్లే ఈ విధంగా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి సార్. ఎస్, వీళ్ళ కోర్టులో అనుకూలం వచ్చింది, బ్యాంకు ద్వారా కొని వాళ్ళు మళ్ళా వీళ్ళకి అమ్మితే వస్తానంటే. వీళ్ళ కడపలో లాయర్ ఎవరుమా మీకు? నేను కడపే నాది. మీ లాయర్ ఎవరుమా? శారదా గారు వినిపిస్తుందా అండి? శారదా గారు వినిపిస్తుందా అండి? సార్ వినిపిస్తుంది. మీరు లాయర్ గారి పేరు అడుగుతున్నారు బాలరెడ్డి గారు. తులసిరామ్ సార్, తులసిరామా? ఓకే ఓకే. ఇప్పుడు మీ కోర్టులో కూడా మీకు అనుకూలం వచ్చింది కాబట్టి సార్, ఆపోజిట్ వచ్చి సుధాకర్ బాబుజీ సార్. అవునా? ఓకే ఓకే. అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని వాళ్ళు. ఇప్పుడు మీకు అన్ని రైట్స్ ఉన్నాయమ్మా మీకు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు వేలం వేసి రిజిస్టర్ చేసినారు, వాళ్ళు అమ్మినారు, వాళ్ళ ద్వారా మీరు కొన్నారు. చెప్పినా ఇందాక పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టు పోయి అడగాల్సిందేనని. ఎందుకంటే ప్రతి ఒక్క చోట ఇదే ప్రాబ్లం అరైజ్ అవుతా ఉంది, ఒకసారే కాదు, చాలా ఈ విధంగానే ఎక్కువ ఉండదు. కాబట్టి మీరు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టుకు పోయి రిట్టేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తే దారికి వస్తారంటే. మీకు ఆల్రెడీ పూర్తి హక్కులు ఉన్నాయి. మీరు ఎప్పుడ దౌర్జన్యం చేస్తానంటారు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి అది బేస్ చేసి హైకోర్టుకు పోండి, మంచి లాయర్ని పట్టుకొని విన్నా. ఎందుకంటే సివిల్ కోర్టులో కొన్ని సంవత్సరాలు జరుగుతాయి, కేసులను సులభంగా తెగవమ్మా. అది శారదా గారు అర్థమైందా అండి? అర్థమైంది సార్. 3 బ్యాంకుల మీద వేసారు సార్ అతను, మా మీద, బ్యాంకుల మీద. బ్యాంకుల మీద వేసినా మీకు ఇబ్బంది, బ్యాంకుల మీద వేసినా మీకు ఇబ్బంది లేదులేమ్మా. వాళ్ళు ఏం చెప్తారో వచ్చి మేము ఆల్రెడీ కోర్టు వేసి రిజిస్టర్ చేసుకున్నాం చెప్పాడు. అతనికి హక్కే లేదు, అడిగే హక్కే లేదని చెప్పాడు. అదే మళ్ళీ మీకు ఇబ్బంది ఏముండదు. మీకు పక్క ఏంటంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తారు అనేది ఒకటే. దౌర్జన్యం చేసినప్పుడు ఆల్టర్నేటివ్ రెమెడీ ఏంది? పోలీసు వాళ్ళు దాన్ని కాపాడకపోతే రెమెడీ ఏంది? హైకోర్టుకు పోవాలా. ఇక్కడ లోకల్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ అయితే సులభంగా తెగదు, చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. మీకు హైకోర్టు అప్రోచ్ కావడమే బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, మీకు రిలీఫ్ వస్తుంది. ఎస్, ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్య బాలరెడ్డి గారు. పోలీసులు స్పందించట్లేదు. ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ ఇలా ఉందంటారు బాలరెడ్డి గారు? ఏముండదు సార్, కొంతమంది నాయకుల వలన ప్రెజరు. ఓపెన్ గా నేను మీడియాలో చెప్పకూడదు, రకరకాల కారణాలు. మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు ఆనెస్ట్ గా నిజాయితీగా డ్యూటీ చేస్తే ఏ ప్రాబ్లం లేదు. ఎన్ని లేకనే ఎన్ని తలకాయ పెంత వస్తా ఉంది. ఎవరైనా ఆనెస్ట్ గా ఒకరి ఆస్తి మనం ఆశించకూడదు అనుకుంటే ఏ ప్రాబ్లం రాదు. వేరే వాళ్ళ ఆస్తి ఆశించి మనం దాన్ని బాగుపడాలంటే ఇట్లాంటి సమస్యలే వస్తాయి. నిజాయితీగా పనిచేసుకుంటూ పోలీసులు కరెక్ట్ గా స్పందించట్లేదు, లేకపోతే ప్రభుత్వ అధికారులు స్పందించట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రజలదే తప్పు అంటాను. ఎందుకంటే మీరు వేసే మీ విలువైన ఓటు అనేది ఎవరికి వేస్తున్నారు అని 100 సార్లు కాదు 200 సార్లు మీరు ఆలోచించి వేయాలన్నమాట. మీరు ఎవరైనా ఇప్పుడు శారదా గారు కాల్ చేసినా కూడా కడపలో మీరు ఎటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నారు అనేది
అక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీకు ఎన్నుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కరెక్ట్గా పనిచేస్తే ఈ పోలీస్ వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తాయి, ప్రభుత్వ అధికారులు కూడా కరెక్ట్గా పనిచేస్తారు. కాబట్టి తప్పు ఎవరిది అంటే ప్రజలదే. ప్రజలు ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ముందు కంపల్సరీగా 200 సార్లు ఆలోచించి ఓటు వేయండి. అప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రజలు కూడా ఈ కరప్షన్ లో భాగం అయిపోయినారు. Yes. ప్రజాప్రతినిధి ఎన్నుకోవడమే కాదు, ఇప్పుడు ఒక ప్రాపర్టీ మనం అమ్మిన తర్వాత మళ్ళీ ఆ ప్రాపర్టీ కోసం ఎంప్లాయ్ అవడం అంటే Yes. అది అనుకుంటేనే అసహ్యమైన పని కదా. అవును, చేయకూడదు కదా, తప్పు కదా. ఒక ప్రాపర్టీ మనం అమ్మిన తర్వాత మళ్ళీ ఆ ప్రాపర్టీ క్లెయిమ్ చేస్తున్నామంటే అంతకన్నా నీతిమాలిన పని ఇంకొకటి ఉండదు సార్. ఇది పబ్లిక్ లో కూడా చేంజ్ రావాలా. Yes. పబ్లిక్ కూడా కరప్షన్ లో భాగం అయిపోయినారు చాలా మంది. నేను అందరినీ నన్ను సమ్ ఆఫ్ ది పీపుల్. ఎస్ ఎస్ ఓకే బాలరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏది ఏమైనప్పటికీ మనకు కేవలం ఆస్తి మాత్రమే కాదు, మన కష్టాన్ని ప్రతీక, మన కుటుంబ భవిష్యత్తుకి పునాది. కాబట్టి దాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. నకిలీ పత్రాలు, కబ్జాలు, వివాదాలు ఇవి మన జాగ్రత్తలతోనే తగ్గుతాయి. సరైన రికార్డులు, చట్టపరమైన అవగాహన, సమయానికి తీర్చుకునే ఒకవేళ మనం తీసుకునే చర్యలు కావచ్చు, ఇవే భూమి భద్రకు అసలు తాళం చెవి. ఈరోజు అడ్వకేట్ గారు బాలరెడ్డి గారు ఇచ్చిన సలహాలు మనకు ఒక పాఠం చెబుతాయని, భూమి మనదే కాబట్టి రక్షణ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. వచ్చే మరో ముఖ్యమైన చట్టపరమైన అంశంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అండ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.